అనమాట అండి. ఇప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఈ లోకం నుంచి పోయారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? చాలా ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ గురించి బాధపడదండి. మాత్రం మనం బాధపడి ఏడ్చినా కూడా ఆ ఆత్మ వెళ్ళిపోదండి. ఎందుకంటే ఇక్కడే ఉండిపోతుంది. కంపల్సరీ 11 రోజులు ఉంటుంది. ఉన్నా కూడా 11 రోజులు అన్ని ప్రతి ఒక్కటి మంచిగా చేయాలండి. చేసినా కూడా వాళ్ళ గురించి ప్రతిరోజు తలుచుకోవడం, ఏడవడం, బాధపడడం మనం చేసినామంటే ఆ ఆత్మ వెళ్ళిపోదండి. ఎక్కడే ఉంటుంది. ఉండి వాళ్ళకి ఇష్టమైనది ఏదన్నా ఉన్న ఇష్టమైన మనుషులు ఉన్నా వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళ శరీరంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంటుందండి ఆత్మ. అప్పుడు వీళ్ళు వీక్ అయిపోతారు, చాలా బాధపడతారు, అనారోగ్యం పాలవుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండి మనం మెడిటేషన్ చేయాలండి. చేసి కూడా పైకి పంపించచ్చు వాళ్ళని. చాలా గంటల తరబడి మెడిటేషన్ చేయాలండి. లేకపోతే వాళ్ళని అట్లనే ఏడ్చుకుంటూ అందరు బాధపడి వాళ్ళ గురించి ఆలోచించి ఎంత నాకు ఇష్టం అది ఇది అని అన్నా అనుకో వాళ్ళ ఆ సోలు వెళ్ళిపోరు. వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. నాన్న బాధపడుతుంది, మనం బాధపడతాం, వాళ్ళు బాధపడతారు. అది అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని కంపల్సరిగా కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఒక గురువు అయితే చనిపోయినప్పుడు చాక్లెట్ ఇచ్చి సెలబ్రేషన్ చేసుకోమన్నాడు. ఆ గురువు ఎందుకు చేసుకోమన్నాడు? ఆయన ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన అలా చేశాడు. మనం కూడా ప్రతి ఒక్కరం అసలు పోయిన వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకు హ్యాపీగా పంపించాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.